బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వస్తున్నా. 12వ వార్డు గురించి మొత్తం సర్వే చేసిన, ఇంటింటి సర్వే చేసిన. 12వ వార్డుకు చాలా పనులు ఉన్నాయి. ఒక డ్రైనేజ్ కరెక్ట్ లేదు, ఒక రోడ్స్ కరెక్ట్ లేవు, ఒక్కొక్కరి ఇంటికి అసలు సైకిల్ బోర్డు కూడా లేదు. నేను గతంలో 20 సంవత్సరాల నుంచి వెళ్ళి హుజురాబాద్లో చిన్న పనైనా కూడా స్వచ్ఛంద కార్యక్రమం చాలా చేస్తున్నా. నాకు ఈ అవకాశము 12వ వార్డు కౌశల్ రెడ్డి గారు ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను 12వ వార్డును హుజురాబాద్ 30 వార్డులల్లా నంబర్ 1 వార్డుగా చేసి మీ అందరినీ మళ్ళీ ఒకసారి మా వార్డుకు తీసుకెళ్తా అని చెప్పేసి మీ పత్రికా విలేకరుల సాక్షిగా అందరికీ చెప్తున్నా. 12వ వార్డు హుజురాబాద్లోనే నంబర్ 1 ఉండాలి. అవసరం అంటే జమ్మిగుట్ట హుజురాబాద్తో పోటీ పడ్డా కూడా మా హుజురాబాద్ 12వ వార్డు నంబర్ 1 ఉండాలి. చిన్న పనులు ఏమున్నా కూడా నా సొంత డబ్బులతో చేస్తా. పెద్ద వర్క్స్ ఏమైనా గవర్నమెంట్ నుంచి తెప్పిస్తా. కౌన్సిల్కి నేను వెళ్తే, ఎందుకంటే 30 కౌన్సిలర్ల నేను అందరూ నా మిత్రులు ఉన్నారు కాబట్టి మా వార్డు కొంచెం వీక్ ఉందని చెప్పి చాలా ఫండ్స్ తీసుకొస్తా. మా వార్డును ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మీరు మళ్ళీ పత్రికా విలేకరులు వచ్చి ఖచ్చితంగా చూడాలి. మా వార్డును అన్ని ఫోటోలు తీసి ఇంతకుముందు ఎట్లే అన్ని రాసి పెడుతున్నా. మళ్ళీ 6 నెలల తర్వాత మా వార్డు హుజురాబాద్లో నంబర్ 1 చేస్తా అని చెప్పేసి మీ అందరికీ మా వార్డు సభ్యుల తరఫున నేను మాటిస్తున్నా. సేవే లక్ష్యం, సేవతోనే నేను ముందుకెళ్తున్నా. ఎప్పుడు ఒక ఎలక్షన్ అవుతుంది, ఎప్పుడు వర్క్ చేస్తా, ఎప్పుడు కొబ్బరికాయ కొడతా అని చెప్పి చూస్తున్నా. మా వార్డును నంబర్ 1 వార్డుగా చేసి నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి మీ అందరికి మాటిస్తున్నా. మా 12వ సభ్యులకు నమస్కారం. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ ముందు నేను నమస్కరిస్తున్నాను. మాటల పట్టు పోతుంటే నా మిత్రులు దాదాపు ఒక 50 మంది మిత్రులు, నా ఫ్రెండ్స్ చాలామంది నా వెంబడి తిరుగుకుంటూ మేము 5 ఓట్లు వేస్తాం, మేము 10 ఓట్లు వేస్తాం అని చెప్పేసి అసలు నాకన్నా ముందు వాళ్ళే ఒక 50 మంది కంకణం కట్టుకొని తిరుగుతారు. ఈ గెలుపు మా 50 మంది మిత్రులది, 100 మంది మిత్రులు అని చెప్పేసి నా ఫోన్లో 8,000 ఫోన్ నంబర్లే. అందరు ఫోన్లు చేసి నాయరెడ్డి అని చెప్తారు. బాగా స్పందన ఉంది. ఖాళీలో పోతుంటే రవీంద్రరావు వస్తున్నా అని చెప్పేసి వాళ్ళకు ఆల్రెడీ నేను సేవ చేస్తాను కాబట్టి వాళ్ళకు ముందే తెలుసుకున్నారు కాబట్టి రవీంద్రరావు గారికి అత్యధికంగా వేస్తామని చెప్పేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు. స్పందన చాలా బాగుంది. ఇదే స్పందనతో నేను గెలుస్తా అని చెప్పేసి నా 12వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మరొకసారి నమస్కారం పెడుతున్నాను. మల్లారెడ్డి, నేను రాజపల్లి గ్రామ సర్పంచ్. 12వ వార్డు కౌన్సిలర్ రవీంద్రరావు గారు గారి పోటీ చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే కౌశల్ రెడ్డి గారు 12వ వార్డులో ఇన్ఛార్జ్ తీసుకోవాలని సూచించడం జరిగింది. నాతో పాటు పాపేపల్లికి చెందిన రాజలింగారెడ్డి మీరిద్దరూ 12వ వార్డులో రవీంద్రరావు గారిని భారీ మేరతో గెలిపించాలని చెప్పేసి మాకు సూచించడం జరిగింది. అయితే 12వ వార్డులో అక్కడ పోలవరం ఏరియా కానీ ముక్కపల్లి బీసీ కాలనీలో మేము ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడి ప్రజల నుంచి మాకు విశేష స్పందన వస్తూ ఉన్నది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రవీంద్రరావు గురించి అక్కడి కాలనీవాసులతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రవీంద్రరావు గారు పోటీ చేస్తున్న తెలియగానే ఎవరికి వారు వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళకు ఫోన్ చేసి రవీంద్రరావు గత 30 ఏళ్ళుగా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా తనకు తోచిన సాయాన్ని చేయడం అది ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయింది. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రూపాయి ఆశించరు, వారి శక్తి మేరకు ఉన్నట్టు సాయం చేస్తారు అనేటువంటి విషయం కూడా ఆల్రెడీ ప్రచారం జరగడంతో మేము పోయిన కాడల్లా రవీంద్రరావు గారు మీరు ఎవరికైనా సాయం చేస్తారట అని మాకు తెలిసింది. మా పలాను చెప్పారు, మా చుట్టాలు చెప్పారు, మా బంధువులు చెప్పారు అని మాకు చెప్తా ఉంటే మాకు లోపల మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదో ఒకరు మనం చేసే సాయం అక్కడికి వస్తున్నటువంటిది దీని ద్వారా మాకు తెలిసిపోయింది. తర్వాత రవీంద్రరావు గారు కూడా క్షుణ్ణంగా ప్రతి స్ట్రీట్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఆయన నోట్ చేసుకుంటా ఉన్నారు. చేసుకొని ఎన్నికల అనంతరం ఏమైనా చిన్న పనులు ఉన్నట్టయితే 1000, 2000, 5000, 10,000 వరకు నేను సొంతంగా నా జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చి నేను చేపిస్తానని చెప్పేసి వాళ్ళకందరికీ ఆమె కూడా జరుగుతుంది. వాస్తవంగా కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు తను చేయితనిచ్చి ఫీజులు కట్టేటువంటి సందర్భాలను అక్కడికి పోతూ ఉంటే అక్కడ కాలనీవాసులు అక్కడక్కడ మాకు గుర్తు చేస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది మాకు గెలుపు అనేది పెద్ద నల్లని మీద నడికే. కానీ తను భారీ మేజర్తో కనుక గెలిపించినట్టయితే అదే స్థాయిలో నేను ప్రభుత్వం నుంచి ఏమన్నా కనుక ఫండ్స్ కనుక తీసుకొచ్చి నేను కొట్లాడి అన్ని పనులు చేస్తానని చెప్పడం జరిగింది. తాను ఇచ్చిన మాట ప్రకారంగా మాకైతే 100% నమ్మకం ఉన్నది. రవీంద్ర గారు భారీ మేరతో గెలుస్తారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో ఆయన నిరూపించుకుంటారు అనేటువంటి విశ్వాసం మాకు ఉన్నది. అదేవిధంగా గెలిచిన వారం రోజుల లోపలనే చిన్న పనులు అయితే వస్తున్నాయో అవన్నీ కూడా తన కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. వారి మాటలను కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఓటర్లందరూ విశ్వసించడం జరిగింది. వారు 100% వారి మేరతో హుజురాబాద్లో అన్ని వార్డుల కన్నా ఎక్కువ మేరతో గెలిపించాలనేటువంటి నమ్మకం మాకు కలిగింది.
రాజలింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు నిస్వార్థ సేవాపరుడు, సచ్చీలుడు, సామాజిక సేవా రంగంలో ఉన్న రవీంద్రన్న 12వ వార్డు ప్రజలకు సేవ చేయడానికి వచ్చే క్రమంలో అన్నకు మేము సహాయకులుగా నేను మన సర్పంచ్ మన అందరికీ తెలిసినవాడు, అందరి వ్యక్తి, మన వార్తాహరుడు మల్లన్నతో నేను కలిసి పనిచేసి అన్నను గెలిపించడానికి ఈ వార్డులో తిరుగుతున్నాం. మేము తిరిగే క్రమంలో 12వ వార్డు ప్రజల అదృష్టం అన్న వాళ్ళకు తొమ్మిది బంగారమై అన్న వచ్చిన మార్గం కూడా అభివృద్ధి మంత్రం, సేవే మార్గం ద్వారా ఇదివరకు ఉన్న ఈ 30 ఏళ్ళ సామాజిక సేవ అనేది రాష్ట్రానికి అంత మన నియోజకవర్గానికి అంత సుపరిచితం. కానీ ఇప్పుడు 12వ వార్డు ప్రజల అదృష్టం అన్న పోయి అక్కడ సేవ చేసుడు, సంక్షేమ కార్యక్రమాలలో, అభివృద్ధి కార్యక్రమాలలో అన్న అంత్యవిస్తరించి ఏ విధంగానైనా అన్న నంబర్ 1గా దాన్ని తీర్చిదిద్దుతారని నేను మీకు పత్రికా ముఖంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.